హాయ్ గైస్! ఈ వీడియోలో అయితే ఆబ్జెక్ట్స్ యొక్క మెథడ్స్ అయితే చూద్దాం. సో, ఆబ్జెక్ట్స్ గురించి అయితే మనకు తెలిసినదే. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారని. సింపుల్. ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. వేర్ అన్నా, లెట్ అన్నా, సమ్ కాన్స్ట్ అన్నా. సో, నేనైతే ఇప్పుడు వేర్ అని తీసుకొని సమ్ స్టోర్ అనే ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటా. స్టోర్. ఈ స్టోర్‌లో ఆబ్జెక్ట్స్ అయితే ఎలా ఉంటాయి మనకి కీ వాల్యూ పెయిర్స్‌గా ఉంటాయి కదా! సో, కీ వాల్యూ పెయిర్స్ అయితే ఇస్తాం. నేను కీగా 1 ఇస్తా. ఈ 1కి వాల్యూ 1 అయితే ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి కీగా 2 ఇస్తా. సో, 2 వాల్యూ వచ్చేసి 2 ఇస్తా. నెక్స్ట్ 3 వాల్యూ వచ్చేసి 3. సో, ఆబ్జెక్ట్స్ అయితే ఇలా అయితే క్రియేట్ చేస్తారు. సో, కన్సోల్ లాగ్ అయితే చేద్దాం. కన్సోల్.లాగ్ ఆఫ్ స్టోర్ బానే ఉంది. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేస్తాను. బ్రౌజర్ కన్సోల్‌లో. సో, కన్సోల్ ఎలా ఓపెన్ చేస్తామో తెలిసిందే కదా! మోర్ టూల్స్, డెవలపర్ టూల్స్. సో, కన్సోల్ అయితే ఓపెన్ అయింది. సో, రిఫ్రెష్ చేస్తున్నా. సో, చూడండి ఆబ్జెక్ట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. 1కి 1, 3కి 3, 2కి 2. సో, ఓకే. బానే ఉంది. సో, ఇప్పుడు మెథడ్స్ అయితే చూద్దాం. సో, మనము ఈ ఆబ్జెక్ట్స్ ఉంది కదా! ఈ ఆబ్జెక్ట్స్‌కి మనం వాల్యూ అనేది యాడ్ చేయొచ్చు. ప్లస్ అప్డేట్ చేయొచ్చు. డిలీట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే సింపుల్. సో, సింపుల్. స్టోర్ అయితే ఉంది కదా! సింపుల్. స్టోర్ డాట్ సమ్ నీకు కీ వాల్యూ పేర్స్‌గా ఏమేమి కావాలో. నేను 4 అని ఇస్తున్నా. 4. 4కి ఏం కావాలా? 4 కావాలా. సో, సింపుల్. స్టో సో, స్టోర్ డాట్ 4 అంటే ఈ స్టోర్ అనే ఆబ్జెక్ట్‌లో 4 అనే కీకి 4 అనే వాల్యూ ఇచ్చి ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటుంది. సో, అలా అనమాట. నెక్స్ట్ అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని అప్డేట్ చేయడం. సపోజ్ నేను స్టోర్ డాట్ 1 అయితే ఉంది కదా! 1కి నేను సమ్ 100 అయితే ఇస్తా. సో, అప్డేట్ చేస్తున్నా. ఆల్రెడీ 1 అయితే ఉంది మనకి ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీ. ఆ 1ని ఆ 1 వాల్యూ 1 అని ఉంది కదా! దాన్ని 100 అని అప్డేట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ డిలీట్. సింపుల్. డిలీట్ అనే కీవర్డ్ ఇచ్చేసి స్టోర్‌లో ఏ వాల్యూ డిలీట్ చేస్తున్నామో. స్టోర్‌లో ఏ వాల్యూ నేను సమ్ 2 వాల్యూ అయితే డిలీట్ చేస్తున్నా. 2 సింపుల్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కన్సోల్ చేద్దాం ఆబ్జెక్ట్‌ని. కన్సోల్.లాగ్ ఆఫ్ స్టోర్. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో ఓపెన్ చేద్దాం. సో, దీన్నైతే కామెంట్ చేస్తున్నా. చూద్దాం. సో, చూడండి. 1 వాల్యూ ఏముంది ఇందాక కన్సోల్‌లో 1 అని ఉంది. కానీ ఇప్పుడు 100 అప్డేట్ అయింది. సో, 4 అయితే యాడ్ చేసాం. సో, 4 అయితే యాడ్ అయింది. నెక్స్ట్ 2 అయితే లేదు. 2 అయితే డిలీట్ చేసాం కాబట్టి లేదు. 3కి 3 అలానే ఉంది. సో, ఇలా అనమాట. సో, ఇలా మనం ఆబ్జెక్ట్స్ అనేది మోడిఫై అనేది చేయొచ్చనమాట. అర్థమైందా? ఓకే. సో, ఇవన్నీ నేను కామెంట్ అయితే చేస్తా. ఓకే. మనకి స్టోర్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ మెథడ్ అనమాట. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్. సో, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇందాక మనం ఏమేం చేసాము? యాడ్ చేసాము, డిలీట్ చేసాము, అప్డేట్ చేసాము. ఈ స్టోర్‌లోని ప్రాపర్టీస్‌ని. సో, మనం ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని ఐ మీన్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ తోటి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామనుకోండి. సో, దాన్ని మనము డిలీట్ చేయలేము, అప్డేట్ చేయలేము, క్రియేట్ కూడా చేయలేము ఎక్స్‌ట్రాగా. సో, అలా అనమాట. సో, సింపుల్. ఇక్కడైతే చూడండి స్టోర్ అని ఉంది కదా! క్రియేట్ చేయడం ఎలా? ఫ్రీజ్ వాల్యూ. సేమ్ మనం స్టోర్ అని క్రియేట్ చేస్తాం కదా! అప్పుడే ఇక్కడ
ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని ఇవ్వాలి ఫర్ ఈ జెడ్డి. సింపుల్. సో ఆబ్జెక్ట్ అయితే మనం క్యాపిటల్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇలా ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని ఇచ్చేసాము. ఫ్రీజ్ అని ఇచ్చి ఈ ఫంక్షన్లో మనం ఆబ్జెక్ట్ వాల్యూస్ అన్ని పెడతాం అనమాట. సో సింపుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక ఏం చేసాము, యాడ్ చేసాము, అప్డేట్ చేసాము, డిలీట్ కూడా చేసాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్రీజ్ వచ్చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని యాడ్ చేసాము, అప్డేట్ చేసాము, డిలీట్ చేసాము. ఇప్పుడు చూడండి 1కి 1 ఉంది, 2కి 2 ఉంది, 3కి 3 ఉంది. ఇప్పుడు నేను కన్సోల్ చేస్తున్నా. సో మన వాల్యూస్ ఏమైనా అప్డేట్ అయ్యాయా, యాడ్ అయ్యాయా, డిలీట్ ఏమైనా అయ్యాయా చూద్దాం. సో రిఫ్రెష్ చేస్తున్నా. సో చూడండి, గమనించారా, 1కి 1 అలా ఉంది, 2కి 2 అలా ఉంది, 3కి 3 అలా ఉంది. ఏం అప్డేట్ కాలేదు, ఏం చేంజ్ కాలేదు, ఏం డిలీట్ కాలేదు. సో అలా అనమాట మన ఆబ్జెక్ట్ అనేది. సో అలానే ఉండాలి, ఏం చేంజ్ చేయకూడదు ఎవరు అని మనం అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్ అలా. సో మళ్ళీ కామెంట్ అయితే చేస్తున్నా అన్ని. సో ఇదే అనమాట ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ సీల్ అనమాట. సో ఇది ఎలా అంటే సేమ్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ ఎలా ఉందో అదే అలానే అనమాట. సో మనం ఇందులో ఏం చేయలేమంటే మనం ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అప్డేట్ అయితే చేయొచ్చు, కానీ యాడ్ కానీ డిలీట్ కానీ చేయలేమన్నమాట. చూడండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏముంది, ఆబ్జెక్ట్ డాట్ సీల్ మెథడ్. చూడండి, ఏం చెప్పాను, మనం అప్డేట్ అయితే చేయొచ్చు వాల్యూని, కానీ డిలీట్ చేయలేము, యాడ్ చేయలేము. సో అలా అనమాట. సో ఇదేంది, ఫస్ట్ది యాడ్ చేస్తున్నాము, సెకండ్ది అప్డేట్ చేస్తున్నాము, సో థర్డ్ది డిలీట్ చేస్తున్నాము. సో సీల్ మెథడ్ ఏం చేస్తుంది, ఓన్లీ అప్డేట్ అయితే చేస్తుంది అనమాట. ఈ 1 ఉంది కదా, ఈ 1ని చేంజ్ అనేది చేస్తుంది. చేంజ్ ఆర్ అప్డేట్ రెండు ఒకటే. ఈ 1ని ఒక్కటే అప్డేట్ అయితే అప్డేట్ ఒక్కటే చేయగలదు అనమాట. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాం, బ్రౌజర్లో చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నాం. సో సమ్ ఎర్రర్ అయితే వచ్చింది, 1 సెకండ్. సో సారీ, మనం ఇక్కడ ఫ్రీజ్ అయితే సీల్ అయితే చూడలేదు. అక్కడైతే సీల్ మెథడ్ యూజ్ చేయలేదు, అందుకని సీల్. సో అప్డేట్ ద సీల్ అని ఇచ్చేసి పారెంథసిస్ ఓపెన్ చేసి మన ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో అందులో పెట్టాలన్నమాట. సో అర్థమవుతుందా మీకు ఈ సింటాక్స్ ఎలానో. సో ఇది ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ సీల్ అనేది అందులో పెట్టాలన్నమాట. సో మీకు సింటాక్స్ అయితే ఒకసారి చూసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇది అప్డేట్ ఒకటే చేయగలదు, డిలీట్ ప్లస్ క్రియేట్ అయితే చేయలేదు. సో నేను కన్సోల్ అయితే ఇక్కడ మర్చిపోయాను. సో చూడండి, 1కి 1 ఉండేది 100 అయితే చేసింది, అప్డేట్ చేసింది. 2 అలా ఉంది, 3 అలా ఉంది, 4 అయితే యాడ్ కాలే, ప్లస్ 2 డిలీట్ కాలే మనకి. సో అలా అనమాట సీల్ మెథడ్ అనేది జస్ట్ అప్డేట్ ఒక్కటే చేయగలదు అనమాట. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ ప్రివెంట్ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో ఇది ఎలా అంటే మెథడ్ ఏం చేస్తుందంటే అప్డేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది, కానీ కొత్తది అయితే క్రియేట్ చేయదు అనమాట. సో అలా ఆబ్జెక్ట్ డాట్ ప్రివెంట్ ఎక్స్టెన్షన్స్. సో ఏం చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, సో డిలీట్ చేస్తుంది, కానీ క్రియేట్ మాత్రం చేయదు. సో ఇప్పుడు సేవ్ చేసి కన్సోల్ చూద్దాం. సో చూడండి, అప్డేట్ చేసింది, డిలీట్ అయితే చేసింది, కానీ కొత్తది అయితే యాడ్ చేయలేదు. సో అలా అనమాట, అర్థమైందా? ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అనమాట. ఇది ఎలా అంటే ఒక కొత్త
ఆబ్జెక్ట్ అయితే తీసుకుందాం. సో, ఈ మెథడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మెథడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ అనమాట. ఇదేం చేస్తుందంటే మనకు సమ్ అరే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ అరేని ఆబ్జెక్ట్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. సో, చూద్దాం అది కూడా. సమ్ వేర్ వచ్చేసి సమ్ అరే. సమ్ అరే అనుకుందాం. అరే వాల్యూస్ ఏంది? నాకేమున్నాయి అరే ఆఫ్ వాల్యూస్ అనుకుందాం. సో, 1 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకొక వాల్యూ 1 అయితే ఉంది. నెక్స్ట్ అరేలో ఏముంది? అరేలో మళ్ళీ అరే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకుందాం. సో, 2 అయితే ఉంది. నెక్స్ట్ అరేలో 2 ఉంది, 2 ఉంది. సో, దీన్ని ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట ఈ మెథడ్. సో, నేను వేర్ స్టోర్ అనేది తీసుకుంటా. స్టోర్ తీసుకొని ఆబ్జెక్ట్ డాట్ ఫ్రమ్ ఎంట్రీస్ వచ్చేసిందా? సో, ఇందులో ఏమిస్తాను నేను? మనం ఏమైతే అరే ఉందో ఆ అరే నేమ్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. అరే నేమ్ ఏంది? ఏఆర్ఆర్. సింపుల్ అంతే. కన్సోల్ లాగ్ చేద్దాం స్టోర్‌ని. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టోర్. బ్రౌజర్‌లో ఓపెన్ చేద్దాం. రిఫ్రెష్ చేసామా? సో, చూడండి. ఇదంతా ఆబ్జెక్ట్ లాగే ఉంది కదా! కర్లీ బ్రేసెస్‌లోనే ఉన్నాయి చూడండి. కర్లీ బ్రేసెస్‌లోనే. సో, అలా అనమాట. ఆబ్జెక్ట్ లాగా చేసేసింది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనమాట. ఇదైతే సింపుల్ మెథడ్. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 ఆబ్జెక్ట్స్‌ని మెర్జ్ చేయాలనుకుంటే మనం ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అంటాం. సపోజ్ నాకు స్టోర్ 1 అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ స్టోర్ 1 అనే ఆబ్జెక్ట్ ఏముంది? 1 ఉంది. 2కి 2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సారీ. నెక్స్ట్ వచ్చేసి వేర్ స్టోర్ 2 అని ఉంది. ఈ స్టోర్ 2లో ఏముంది? 3. 3కి 3 వాల్యూ అయితే ఉంది. ఇప్పుడు ఈ స్టోర్ 1ని స్టోర్ 2ని ఒకే వాల్యూ లాగా ఒకే ఆబ్జెక్ట్ లాగా చేయాలనుకున్నాం. సో, ఇప్పుడు ఏం చేస్తాం? వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ అసైన్ మెథడ్. ఓవి ఆబ్జెక్ట్ డాట్ అందులో ఏమి అంటే ఫస్ట్ వచ్చేసి స్టోర్ 1 ఇవ్వాలి. ఏవైతే మెర్జ్ చేస్తున్నామో అవి 2 ఇచ్చాలి. సో, స్టోర్ 1 స్టోర్ 2. సో, సింపుల్ అనమాట. నేను కన్సోల్ అయితే చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్. సింపుల్ అంతే. సేవ్ చేస్తాను. బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో, చూడండి 1 2 2 3 3 అంతా ఒకే ఆబ్జెక్ట్లో వచ్చేసాయి అనమాట. సో, అదనమాట ఈ మెథడ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఇవైతే ఉన్నాయి. చూద్దాం మనం కూడా. ఏం చేస్తుందంటే మనకి ఒక అరే ఉందనుకోండి. సో, ఆ అరేలో ఉండే కీస్ అన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంకొక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఓబీజే ఆబ్జెక్ట్ నేమ్
రమేష్ ఏజ్ 25 నెంబర్ వచ్చేసి 654321 అనుకున్నాను. సో నాకు కీస్ ఒక్కటే కావాలి. కీస్ నేమ్, ఏజ్, నంబర్ ఇవి ఒకటే కావాలి. సో చూడండి, నేమ్, ఏజ్, నంబర్, కీస్ ఒక్కటే వచ్చాయి. సో అలా అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ డాట్ కీస్ కదా, నెక్స్ట్ ఏముంది మనకి ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్. అర్థమైంది మీకు ఆల్రెడీ వాల్యూస్ ఒక్కటే వస్తాయని. సో చూడండి, రమేష్ 25 నంబర్ వచ్చేసింది. నెక్స్ట్ మెథడ్ ఏంది, ఎంట్రీస్ అనమాట. ఈ ఎంట్రీస్ ఏం చేస్తుందంటే కీను వాల్యూను రెండింటిని ప్రింట్ చేస్తుంది అనమాట. ఎలా ప్రింట్ చేస్తుందంటే అరేస్ వేలో ప్రింట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ చేస్తాను, బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. సో చూడండి, అరేస్లో అయితే ప్రింట్ చేసింది మేడం. సో 0th ఇండెక్స్లో నేమ్ రమేష్ అని, ఫస్ట్ ఇండెక్స్లో ఏజ్ 25, సెకండ్ ఇండెక్స్లో నంబర్. సో అలా అనమాట. అర్థమైంది కదా గైస్? డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.